దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. పరమగీతాలు 8 అధ్యాయాలు ధ్యానం. ముఖ్యంగా పరమగీతాలు 5:9 స్త్రీలలో అధిక సుందరి వగ్దాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని అంశం మీద ధ్యానిస్తామని తెలియజేస్తున్నాను. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, నిత్యము నీ నీడలో ఆస్వాదును, నీ మాటల మకరంధము జీవింతును, నిత్యము నీ నీడలో ఆస్వాదును, నీ మాటల మకరంధము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగం, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదును, నీ మాటల మకరందము జీవింతును, నిత్యము నీ నీడలు ఆస్వాదును, నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన మార్గము. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన మార్గము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. సాంగ్ ఆఫ్ సొలొమోన్ 5th chapter from 10 to 16. నా ప్రియుడు ధవళవర్ణుడు,
రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చు. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు. అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నది. అవి పాలతో కడుగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు. సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి. ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించు. అతని కరములు తార్షీషు రత్నభూషితమై స్వర్ణగోళం వలె ఉన్నది. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేల్మి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నది. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యం. అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధం. అతని నోరు అతి మధురం. అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. వివరణ: ప్రియురాలు షూలమతి తన ప్రియుని గురించి వర్ణిస్తుంది. ప్రతి వరుస ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. ఇది కంఠపాఠంగా నేర్చుకుంటే ఓ క్రైస్తవ జీవితంలో అసలు ఇక భయం అనేదే ఉండదు. పరిశుద్ధాత్మ బలంతోనే ఈ లోకంలో జీవిస్తాడు. అనుమానం అనేది వెళ్ళిపోతుంది. సందేహము, బలహీనత ఇవన్నీ పోయి క్రీస్తులో బలవంతుడుగా ఉంటాడని నాకు అనిపించింది. ఇఫ్ యూ కెన్ లెర్న్ ఇట్ బై హార్ట్, అంటే క్రీస్తు యొక్క వర్ణనాతీరమైన సౌందర్యం అక్షరాల ఉట్టూడి పడుతున్నట్టు సొలొమోను రాసిన పరమగీతంలో ఆ ప్రియురాలు ఎవరినైతే ప్రేమిస్తుందో ఆ ప్రియుని పోలికలన్నీ కూడా ప్రభువులో మనము చూస్తూ ఉన్నాం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చు. అంటే హి స్టాండ్స్ అవుట్ అమాంగ్ 10,000. అంటే ఎంతోమంది మరి మధ్యలో నా ప్రియుడు ప్రత్యేకంగా ఉన్నాడు. స్పెషల్. ఐ కెన్ రికగ్నైజ్ మై లవర్ అమాంగ్ మెనీ మెన్. అంటే అంత ఎక్స్ట్రాడినరీ బ్యూటీ. హీస్ సో హ్యాండ్సమ్, హీస్ సో అపీలింగ్, సో అడ్మైరబుల్ దట్ హీ స్టాండ్స్ అవుట్ అమాంగ్ థౌజండ్స్. అంటే యేసు ప్రభు యొక్క సుగుణాలు మనము ఇతర గొప్పవారు, యుగ పురుషులు, దేవతలు, దేవుళ్ళు అనే పేరుతో వచ్చిన వారు అసలు సమంగా ఎవరిని మనం చూడలేము. ఈజ్ ఇన్కంపేరబుల్. వీ కెనాట్ కంపేర్ హిమ్ టు ఎనీ డైటీ. సో అవుట్ స్టాండింగ్. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ధవళవర్ణుడు అంటే తేజోమయుడు, ముఖము తేజస్సుతో ప్రకాశించున్న ఆ యొక్క స్ప్లెండర్, బ్యూటీ, మహా తేజస్సు గలవాడని. వైట్. ధవళవర్ణుడు అంటే వైట్, స్పాట్లెస్, బ్లెమిష్లెస్, నో సిన్ ఇన్ హిమ్. అతనిలో పాపము లేదు, మచ్చ లేదు, పరిశుద్ధుడని. రత్నవర్ణుడు అంటే ఎర్రని రంగులో ఉన్నవాడు, తెల్లనివాడు, ఎర్రనివాడు. ఇంగ్లీష్లో ఉంది హీఈస్ హ్యాండ్సమ్, హీఈస్ అడ్మైరబుల్, హీఈస్ రేడియంట్ అండ్ హీస్ రెడ్డీ. RUDDY. రెడ్డి అంటే ఎరుపు రంగులో ఉన్నవాడు. నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఈ తెల్లనివాడు ఎర్రగా ఎలాగైనాడు? గెత్సెమనే తోటల్లో మనం చూస్తున్నాం. లోక పాపములు మోసుకొని పోతున్న ఈ గొర్రెపిల్ల మరి ఆ పాపపు గిన్నెను భరించలేక, అంటే శిలువ మరణం ఎదురవుతున్నప్పుడు ఆందోళన, కలవరము, వ్యసనము, దుఃఖము, బాధ, పాప భారాన్ని మోస్తున్నాడు. కాబట్టి తన చెమట నేలను పడు రక్త బిందువులతో సమానమైపోయింది. ముఖము ఎరుపుగా మారిపోయింది. వారు కొడుతున్నప్పుడు రక్తము ముఖం మీద చిలికింది. తలకు ముళ్ళ మకుటం వేసి అమరుస్తున్నప్పుడు రక్తమంతా చెక్కిళ్ళ మీద నుండి ముఖమంతా రక్తమయమైపోయింది. మరి యేసు ప్రభు తన రక్తాన్ని చిందించినాడంటే అది ప్రేమకు గుర్తు. ప్రేమ ఎప్పుడు ఇస్తుంది?
లవ్ ఆల్వేస్ గివ్స్. చూడండి, ప్రేమించి ప్రాణం పెట్టినాడు మనకొరు, ప్రేమించి తాను మనల్ని సొత్తుగా చేసుకున్నాడు. అంటే ఆ ప్రేమలో ఒక ఖర్చు ఉంది, ఖరీదు ఉంది, తన రక్తం. అంటే ఇంత తేజోమయుడు ప్రభు, ఇంత సుందరుడు అందవికారమైపోయినాడు. యెషయా 53లో ప్రవక్త ఒక 1000 సంవత్సరాల ముందే సిలువ మరణాన్ని గురించి ప్రవచిస్తూ ఇలాగన్నాడు, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అంటే మరి ఇంత అందగాడు అందవిహీనుడైపోయినాడు. కేవలము మానవుల కొరకు తమ పాపముల పరిహారం నిమిత్తం అతను అందవికారంగా మారిపోయినాడు. మొదట మనం చూసినప్పుడు 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంది కదా, అతన్ని 10,000 మంది పురుషుల్లో మనం గుర్తింపగలుగుతాం. యేసు ప్రభు చేసిన సిలువ త్యాగము మరెవరూ ఈ భూ ప్రపంచంలో చేయలేదు. అంటే అందరూ దుష్టులను శిక్షించడానికి వచ్చారు, శిష్టులను రక్షించడానికి వచ్చారు. కానీ యేసు ప్రభు వచ్చింది పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన రోగులకు వైద్యుడు అవసరం, ఆరోగ్యం ఉన్నవానికి వైద్యుడు అవసరం లేదన్నాడు. సువార్తల్లో మీరు చూస్తారు, అంటే ఓన్లీ ద సిక్ నీడ్స్ ఎ డాక్టర్ అన్నట్టు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని పౌలు కూడా సాక్ష్యం చెప్తున్నాడు. పాపుల్లో ప్రధానుడు, అపోస్తలుల్లో ప్రధానుడు అయిపోయినాడు. ఎవడైనా క్రీస్తునందునేళ్ళ వాడు నూతన సృష్టిగా మారుతున్నాడు. అంటే దెర్ ఇస్ సో మచ్ స్పెషల్ ఇన్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మనకు ప్రభు అయిన యేసు ప్రభునందు ఇలాంటి గొప్ప వ్యత్యాసం చూస్తాం. అందుకే వేరు ప్రియుల కన్నా నీ ప్రియుని విశేషము ఏమి? వాట్ ఈస్ సో డిఫరెంట్? వై ఆర్ యూ సర్వింగ్ ద లార్డ్? వై డిడ్ యూ యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ సేవియర్? వై ఆర్ యూ ఫాలోయింగ్ హిమ్? వై ఆర్ యూ లివింగ్ ఫర్ హిమ్? వై ఆర్ యూ ప్రిపేర్డ్ టు డై ఫర్ హిమ్? అంటే దెర్ ఇస్ సమ్ స్పెషాలిటీ, ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకతనే మనం ఈ వారంలో ధ్యానించబోతున్నాం. మనల్ని క్రీస్తు యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినాడని తెలుసు. మరి ఆ రక్తం యొక్క ప్రత్యేకత 1 పేతురు 1వ అధ్యాయంలో ఉన్నది. వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19లో మనం చూస్తున్నాం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. అంటే మనల్ని కొనిన ప్రభు ఎలాంటి మూల్యాన్ని చెల్లించినాడు, ఎలాంటి విలువను చెల్లించినాడు. ఆయన రక్తము పాపము లేనిది కదా, ఆయన రక్తము అమూల్యమైనది. అది గొర్రెపిల్ల వంటి రక్తము కాదు. అంటే ఈ సాధారణంగా పాప పరిహారార్థము బలి అర్పణ చేసేది పాత నిబంధనలో. ఒక మచ్చలేని గొర్రెని తెచ్చి వధించేది. రక్త ప్రోక్షణ పాప నివారణ అని వారి విశ్వాసము. అలాగే ప్రభువు అయితే తన అమూల్యమైన శిలువ రక్తం, తన నిర్దోషం నిష్కళంకమైన రక్తం చేత మనల్ని విమోచించినాడు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ జీసస్. అది ప్రత్యేకత. అందుకే పాపము నుండి విడుదల నీకు అనుగ్రహించే ప్రభు. మరి ఏ మార్గంలో కూడా ఇలాంటి ఒక ఏర్పాటు లేదు. పాపిని శిక్షించాలి, పాపిని మరి నరకపాలు చేయాలి, వాడు చేసిన దానికి వాడు అనుభవించాలి అనే మార్గంలో ఉంది. కానీ యేసు ప్రభు మార్గంలోనే పాపికి నిరీక్షణ ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ ద వే ఆఫ్ జీసస్. యేసు మార్గంలో పాపి యొక్క పాపముకు నివారణ ఉన్నది. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతోరారా, పాదములపై పడరా, ప్రభు పాదముల
భయపడరా అంటే ఎంత ఘోర పాపం చేసినా నీకు ప్రభువులో ఒక నిరీక్షణ ఉంది. ఆయన ప్రతి పాపమును క్షమించగలడు. అందుకొరకే తన పవిత్రమైన నిష్కల్మషమైన పరిశుద్ధ రక్తాన్ని శిలువ మీద ధారపోసినాడు. అంటే పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యకం అని అన్ని గ్రంథాల్లో చాటిస్తున్నారు. సంపూర్ణం చేయడానికి తన రక్తం కార్చినాడు. కాబట్టి 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా ప్రతి పాపము అంటే కొన్ని పాపాలు క్షమించి మరి కొన్ని పాపాలు క్షమించడానికి కాదు. ఎవ్రీ సిన్ హీ కెన్ రిమూవ్, హీ కెన్ పర్జ్, హీ కెన్ బ్లాట్ అవుట్ ఎవ్రీ ట్రాన్స్గ్రెషన్, హీ కెన్ బ్లాట్ ఇట్ అవుట్. కనుక యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను విడిపిస్తుందని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. 9వ వచనం చూడండి, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. హల్లెలూయా. పాపము రొమ్ములో కప్పుకొని ఎన్నాళ్ళు బ్రతుకుతాం. కాబట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే యేసు తన రక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకుంటాడు. రక్త ప్రోక్షణ ద్వారా పాపాన్ని పరిశుద్ధంగా చేస్తాడు, పరిశుద్ధంగా మార్చుతాడు, సమస్త దుర్నీతి నుండి విడిపిస్తాడు. అది ఆయన మొదటి ప్రత్యేకత. అంటే ద రిచ్నెస్ ఆఫ్ హిజ్ రిడెంప్షన్, ద ప్యూరిటీ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ ద రిచ్నెస్ ఆఫ్ హిజ్ రిడెంప్షన్. ఇది హిజ్ ఆల్టుగెదర్ లవ్లీ. 16వ వచనంలో శూలమతి అంటుంది, ఇతడు అతి కాంక్షణీయుడు, ఇతనికి సమంగా ఎవరు లేరు. ఈజ్ ఆల్టుగెదర్ సో లవ్లీ, సో అపీలింగ్. అంటే ఈ మార్గము ఎంత రమ్యంగా ఉంది. ప్రభు మార్గంలో నీవు రక్షణ కొరకు ఏ ముష్టి ముడుపు ఏది చెల్లించడం లేదు, కత్తుల మీద సాను చేయడం లేదు, ఏ అగ్నిలో నడవడం లేదు, లేక నీ శరీరంలో ఏ భాగం అర్పించుకోవడం లేదు, హృదయమే అడుగుతున్నాడు. కాబట్టి సచ్ ఎ లవ్లీ పర్సనాలిటీ, ఒక సుందరమైన వ్యక్తిత్వం గల ప్రభు ప్రియురాలు ప్రియుని పొగడుతుంది. అది ప్రభువుకు సరిపోల్చొచ్చని మనం గ్రహిస్తున్నాం. రెండవ చూసినప్పుడు ఈ ప్రియుడు 11వ వచనంలో అతని శిరస్సు అపరంజి వంటిది. అపరంజి అంటే ప్యూర్ గోల్డ్. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వల్లే కృష్ణవర్ణములు. అండ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. హీఈస్ డజంట్ చేంజ్ అన్నమాట. ఈజ్ ఎ స్ట్రాంగ్ పర్సన్. మనుషులు ఎప్పుడు కూడా కొన్నిసార్లు చపల చిత్తులు అంటారు కదా. ఇప్పుడు ప్రేమిస్తున్నానంటారు, మళ్ళీ లేదు నాకు ఇంకో ప్రియురాలు ఉందంటారు, నేను నిన్ను ప్రేమించడం లేదంటారు. కానీ ప్రభు అలా కాదు. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే హీ విల్ స్టాండ్ బై ఇట్. ఇట్ డజంట్ చేంజ్. ఆయన తీర్మానము స్థిరమైనది. అందుకే పోలుస్తుంది, ఆయన శిరస్సు అపరంజి వంటిది, అంటే దాని కలుషితం ఏమీ లేదు. హిజ్ హెడ్ ఈజ్ ప్యూర్ గోల్డ్. హిజ్ డిసిషన్స్ ఆర్ పర్ఫెక్ట్, బ్యూటిఫుల్. మరి అతని తల వెంట్రుకలు కాకపక్షం వల్లే ఉందంటే ఇటర్నల్ యూత్, పెరీనియల్ ఫ్రెష్నెస్, ఎప్పటికున్న పచ్చదనం, దట్ యూ కాంట్ ఫైండ్ ఎనీవేర్. అంటే ఇట్ స్పీక్స్ ఆఫ్ హిజ్ విగర్, వైటాలిటీ, స్ట్రెంగ్త్. ఎప్పటికీ ఎట్టుకలు నల్లగా ఉండేవాడిని ఎక్కడ చూస్తాం మనం, చూడలేం. కొన్ని సంవత్సరాలు అయితే మరి ఆ వ్యక్తి తన యవ్వనాన్ని రోజు రోజు కోల్పోతుంటాడు, రోజు రోజుకు శక్తి కోల్పోతూ ఉంటాడు. తర్వాత ఉన్నదంతా మేకప్లే, స్ట్రెంగ్త్. కానీ కొందరు చాలా అందంగా కనబడిన శక్తి ఉండదు, కొందరు చాలా శక్తివంతంగా ఉన్న అందం ఉండదు. కానీ మన ప్రభులో సంపూర్ణత చూస్తున్నాం. హీ హ్యాస్ స్ట్రెంగ్త్, హీ హ్యాస్ బ్యూటీ, హీ హ్యాస్ విగర్, హీ హ్యాస్ వైటాలిటీ. అంటే ఇంత గొప్ప ప్రభు అనమాట, ఒక బలాఢ్యుడు అనమాట, ఒక అందగాడు అనమాట, సౌందర్యవంతుడు అనమాట, ఏ లోపం లేనివాడండి, ఎప్పుడు యవనస్తుడే. అంటే అందుకే అంటాడు, నిన్న నేడు నిరంతరం నేను ఏకరీతిగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
హీఈస్ ఏ గాడ్ హు డజంట్ చేంజ్. అది కొన్నిసార్లు చాలా బాధ కలుగుతుంది, మనసు నలిగిపోతుంది. అప్పుడు శాపపరుచుకొని నా ప్రియునితో మాట్లాడుతున్నాను, బాధలన్నీ చెప్తున్నాను, చాలా దుఃఖం వచ్చింది, ఏడ్చాను. ఎవరు లేరు, గదిలోని గొల్ల వేసుకొని నా ప్రాణప్రియంతో మాట్లాడుతున్నాను, ప్రభువుతో నా బాధ అంతా చెప్పుకుంటున్నాను. మరి అప్పుడు చాలా దుఃఖం వచ్చింది. తర్వాత నాకు ఒక ఫీలింగ్ ఏమొచ్చిందంటే, నేను పడుకున్నాను, ఎవరో నన్ను చాలా ఆదరించినట్టు నా కన్నీళ్ళు తుడిచి నన్ను పడుకోబెట్టిన ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత గొప్ప స్వరం విన్నాను మధ్యరాత్రి 2 గంటలకు. యెహోవానైన నేను మార్పు లేని వాడను. మలాకి 3:6 ఉందన్నమాట. ఐ ద లార్డ్ చేంజెత్ నాట్. ఎంత శక్తి గల మాట విన్నాను, లేచి కూర్చున్నాను. ఎక్కడుంది ఈ మాట, ఎక్కడుంది? రాత్రి 2 అవుతుంది. మలాకి 3:6 ఉంది. యెహోవానగు నేను మార్పు లేని వాడను, అందుకే యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హౌ స్వీట్ హిజ్ వర్డ్. మనం బలహీనమైనప్పుడు వెంటనే తన మాటల ద్వారా మనల్ని ఎంత బలం వచ్చిందంటే చెప్పలేను. నెక్స్ట్ డే సండే ప్రసంగం పేరే నేను మార్పు లేనివాడు. గాడ్ గేవ్ యూ ఏ మెసేజ్ అవుట్ ఆఫ్ దట్. అంటే ఎంత అద్భుతమైన అనుభూతి ఇది, మాటల్లో పెట్టడానికి వివరించడానికి వల్ల కాదు. అంటే దీని ఎ పెరీనియల్ యూత్ వీ కెన్ ఫైండ్ ఇన్ జీసస్. అంటే ఎప్పుడూ నీకు ఒకే రీతిగా నిన్ను ప్రేమించేవాడు, అతను ఒకే రీతిగా ఉండేవాడు. యుగ యుగములకు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. అదే ఇక్కడ అతని శిరస్సు అపరంజి వంటిది. ద గ్లేమర్, ద బ్యూటీ ఆఫ్ హిస్ థింకింగ్ అబౌట్ యూ, ఆఫ్ హిస్ థాట్స్ అబౌట్ యూ. తర్వాత అతని వెంట్రుకలు ఎప్పుడు కూడా కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, ఎప్పుడు జెట్ బ్లాక్ హెయిర్. అంటే దట్ ఇండికేట్స్ హిస్ స్ట్రెంగ్త్, హిస్ విగర్ అండ్ వ్యాలర్. నీ పక్షమున ఉండేవాడు, అందుకే గొప్పవాడు. దేవుడు నీ పక్షం ఉంటే నీకు విరోధి ఎవడు? ఇంత బలాఢ్యుడు నీ పక్కన ఉంటే నీకు ఎంత సంతోషం. ఒక హై సెక్యూరిటీతో నడుస్తుంటేనే చాలా హుందాతనం ఉంటుంది, అదేవిధంగా కొద్దిగా ధైర్యం ఉంటుంది. యెహోవా తమకు దేవుడుగా గల జనులే ధన్యులు. దేవుని స్తోత్రం. దావీదు అందుకే అంటాడు, నీవే నా కోట, నీవు నా కొండ, నీవు నా ఉన్నత దుర్గమై ఉన్నావు. సో యూ హావ్ టు పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ దిస్ గ్రేట్ అండ్ మైటీ గాడ్. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రసంగం చేస్తాను, అప్పుడు ఇంకా వివరణ మీకు చాలా దొరుకుతుంది. తర్వాత చూసినప్పుడు మొట్టమొదటి మనం చూసి ద ప్యూరిటీ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ ద రిచ్నెస్ ఆఫ్ హిజ్ రిడెంప్షన్. విమోచన క్రయధనము ఎంత విలువైంది, అతడెంత విలువైన వాడు. ధవళవర్ణుడు అని రత్నవర్ణుడుగా మారిపోయినాడు, ఎరుపు రంగులోకి మారిపోయినాడు, మనల్ని మిక్కటగా ప్రేమించినాడని. తర్వాత రెండవది చూసినాము, ఆయన దైవత్వంలోని మహిమ, మార్పు లేని స్వభావం. ద గ్లోరీ ఆఫ్ హిజ్ డైటీ అండ్ హిజ్ అన్చేంజింగ్ నేచర్ ఈజ్ ఎవర్ గ్రీన్, ఎవర్ అవైలబుల్ టు యూ. దేవుని స్తోత్రం. తర్వాత వచనంలో చూస్తారు, అతని తల వెంట్రుకలు నొక్కులుగా కనబడుతుంది. సో థిక్ అండ్ జెట్ బ్లాక్ హెయిర్ ఇండికేటింగ్ హిజ్ ఎవర్ గ్రీన్ యూత్. 12వ వచనం, అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నది, అవి పాలతో కడగబట్టినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నది. నేత్రముల గురించి వివరిస్తున్నాడు, మంచి వివరణ. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె ఉంది. ఇక్కడ పరమగీతాల్లో ఇప్పుడు కనులను గువ్వ కనులకు పోలిన మనం చూసాము, ఇంతకుముందు ధ్యానించాము. గువ్వ కన్నులు అంటే అది ప్యూర్ అన్నమాట. పావురము పరిశుద్ధమైన పక్షి అని మనకు తెలుసు. దాని కన్నులు పవిత్రమైన తీర్పుకు సూచిస్తుందని మనం తెలుసుకోవాలి. ద ఐస్ ఆఫ్ ద డవ్ ఆర్ ప్యూర్, హిస్ జడ్జ్మెంట్ ఈస్ ప్యూర్. ఆయన కన్నులు ప్రతి వారిని చూస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కొన్నిసార్లు మనము సమస్యలతో విసిగి వేసారినప్పుడు, ఏదో ఒక జబ్బు వచ్చింది, ఒక క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు, అసలు నన్ను చూస్తున్నావా దేవా, నువ్వు నీ కన్నులు నా మీద ఉందా, నా ప్రార్థన వింటున్నావా? మనము ఎలా మాట్లాడతామంటే దేవుని కన్నులు లేవు చెవులు లేవు అన్నాడు. కానీ దేవుడు
కన్నులు నీకు నిర్మించి నీ యొక్క పరిస్థితిని చూడకుండా ఉంటాడా? చెవులు నీకు ఇచ్చి ఆయన నీ మొర వినకుండా ఉంటాడా? అందుకే వాక్యంలో ఉంది, కన్నులనిచ్చిన వాడు కానకుండా ఉంటాడా? చెవులనిచ్చిన వాడు వినకుండా ఉంటాడా? ఆయన విననేరక ఉండనట్లు ఆయన చెవులు మందం కాలేదు, కాననేరక ఉన్నట్లు ఆయన కనులు మందదృష్టి కాలేదు, నీకు రక్షింపనేరక ఉన్నట్టు, నిన్ను రక్షింపనేరక ఉన్నట్లు ఆయన హస్తములు ఎప్పుడు కూడా వృచ కాలేదు. మనకు దేవుని గురించిన జ్ఞానం చాలా అవసరం. ఏవేవో జ్ఞాన మార్గాలు వెతుకుతాం, కానీ నువ్వు ఒక దగ్గర కూర్చొని నిన్ను గురించిన తెలివి నాకు దయచేయి ప్రభు అంటే భీతి భయం లేకుండా ధైర్యంగా ఈ లోకంలో బ్రతకగలం. సామెతలు 15:3 చూడండి, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం ప్రభు నా స్థితిగతులను చూడడం లేదా? నేను ఎంత నీతిగా ప్రవర్తించినా నీకు తెలియదా? నాకెందుకు ఈ అన్యాయం జరిగింది అని నువ్వు అనుకుంటావు. కానీ చెడ్డవారిని చూసే కన్నులు, మంచివారిని చూసే కన్నులు అవి గువ్వ కన్నులను పోల్చినారు ఇక్కడ. ఎందుకంటే పవిత్రమైన పదును గల కన్నులు, దాంట్లో ఏ కలుషితం కల్మషం లేదు. పరిశుద్ధమైన కన్నుల ద్వారా ప్రతి ఒక్కరిని చూస్తాడు. నాకు ఓ మాట చాలా ఇష్టం, అది దినవృత్తాంతుల గ్రంథంలో ఉంది. తన ఎడల యథార్థవంతులను బలపరచుటకు తన కనుదృష్టి లోకమంతా సంచరిస్తాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. దేవుడు యథార్థవంతుల మీద తన కనుదృష్టి ఎప్పుడుంది? నీతిమంతుల మీద తన దృష్టి ఉందంట. వారి మొరలకు ఆయన చెవులు ఒగ్గి ఉన్నవని కీర్తనకారుడు అంటున్నాడు. ఆయన కన్నులు నీ మీద ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు బాధపడుతున్నప్పుడు ఆయన వారి బాధను చూచినాడట, వారి మూల్గులను విన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ప్రియుడు మన పరిస్థితిని, స్థితిగతులను చూసే దేవుడు. ఆయన సర్వజ్ఞాని. అంటే ఇట్స్ ఎ గ్రేట్ వండర్ వెన్ యూ కాంటెంప్లేట్ ఆన్ హిస్ ఓమ్నిషియన్స్. ఓమ్నిషియన్స్ అంటే అన్నీ తెలిసిన వాడు, సర్వజ్ఞాని. హీ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి అన్నీ తెలుసు. ఒక పని ఒక వ్యక్తి చేస్తే ఏ ఉద్దేశంతో పని చేస్తున్నాడో ఆయనకు తెలుసు. మనం ఉట్టి పని చూస్తాం, చాలా కష్టపడుతున్నాడు చాలా కష్టపడుతున్నాడు అంటాం కదా, కానీ ఏ ఉద్దేశంతో ఆయన పని చేస్తున్నాడో ఆయనకు తెలుసు. ఆయన కన్నులకు మరుగైంది ఏది లేదు. పాపం చేసేవారు చాలా గమనించాలి. నీవు మనుషుల కన్ను కప్పుతావు, కానీ దేవుని కన్నులను కప్పలేవు. పాపము అందుకే బట్ట బయలైపోతుంది. నిజము నిప్పు లాంటిదంట, బయటకు వచ్చేస్తుంది అది. అందుకే పాపం చేయకుండా ఉండటం మంచిది. బికాస్ దెర్ ఇస్ అ గాడ్ హూ అబ్జర్వ్స్ యూ. అందుకే ద వండర్ ఆఫ్ హిస్ ఒమ్నిషియన్స్ అండ్ ద అక్యురసీ ఆఫ్ హిస్ జడ్జ్మెంట్. ఆయన తీర్పులు స్వచ్ఛంగా ఉంటుంది. హీ జడ్జెస్ వెరీ పర్ఫెక్ట్లీ. ప్రతి వానికి వాని క్రియలను అనుసరించి ఆయన ఏం చేస్తాడట? ప్రతిఫలం ఇస్తాడు. ఆయన కాంట కరెక్ట్గా ఉంటుంది, దండి కొట్టదు. చిన్నప్పుడు చేపలమ్మ స్త్రీ మా ఇంటికి వచ్చేది. చేపలని కుర్ర మొట్టలు మంచిగా నిండుగా తడి అంత బరువు అది దింపి ఆమె మెడలు ఇలాగ కొద్దిగా విశ్రాంతి తీసుకునేది. మా తల్లిగారు ఆమెకు పరిచయం చేసేది, వేడి వేడి దోశలు ఇచ్చేది, టీ ఇచ్చేది. అది నాకు చాలా గుర్తుంది. ఇంత మంచి చేసినా కానీ తిరిగి చేపలు జోకేటప్పుడు టక్కున దండి కొట్టేస్తుంది. ఆమె బాటు కింద చూసినప్పుడు చింతపండు బాగా ఖాళీ స్థలంలో అతకబెట్టి ఉంటుంది. ఇవన్నీ మోసాలు అన్నమాట. మా తల్లి ఆమెకు చెప్పేది, నువ్వు ఇలాంటి మోసం చేస్తే నీ పిల్లలు పైకి రారు, నీకు జబ్బు వస్తుంది. చూడు దేవుని కాంట కరెక్ట్గా ఉంటుంది. ఆ మాటలే చెప్తున్నాను. ఆయన ఎప్పుడు దండి కొట్టాడు. దేవుని స్తోత్రం. ఆయన తీర్పులు అంత ప్యూర్ జడ్జ్మెంట్ అన్నమాట. బుద్ధి లేక ఏడుస్తూ ఉంటాం మనం, అయ్యో నాకు అన్యాయం అయిపోయింది, నాకు అసలు ఎందుకు వచ్చింది ఈ జీవితం, నేను ఇంత కష్టపడితే నాకు ఇంతేనా? ఏం బాధపడే అవసరం లేదు. నీ బహుమానం ఆయన యొద్ద ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హీ సీజ్ ఎవ్రీథింగ్ ఇన్ ద రైట్ పర్స్పెక్టివ్. ఆయన నేత్రములు. అందుకే ఈ ప్రియురాలు ప్రియుని పొగడుతూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైన రీతిగా ఉంది. ఏమంటుంది ఆమె? నా ప్రియుని కళ్ళు ఏ విధంగా ఉంది? అవి గువ్వల వలె కనబడుతుంది. నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుతుంది. పాలతో కడగబట్టినట్టుంది. చక్కగా తాచిన రత్నముల వలె ఉంది. అంటే షీఈస్ అడ్మైరింగ్ హిస్ బ్యూటిఫుల్ ఐస్
which are perfect. It sees things accurately. The judgment is perfect. తర్వాత చూడండి ఇంకేముంది మరుసటి వచనంలో, అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు, అతని పెదవులు పద్ముల వంటి. ఇతని ముఖం యొక్క అందాన్ని 13వ వచనంలో ఆమె వర్ణిస్తుంది. తన ప్రియుని యొక్క ముఖ వైఖరి ఎలాగుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంట. నీ హృదయం ఎలాగుందో నీ ముఖం అలా ఉంటుంది. అది తెలియకుండానే ముఖం వచ్చేస్తుంది అలా. హృదయంలో మంచి తలంపులు, ఎవరి మీద కోపతాపాలు లేకుండా. ఇఫ్ యూ హ్యావ్ బ్యూటీ ఇన్ యువర్ హార్ట్, యూ డోంట్ నీడ్ ఎనీ మేకప్. ఆ బ్యూటిఫుల్ సౌందర్యం నీ ముఖానికి వచ్చేస్తుంది. నువ్వేమో అందవికారంగా ఉన్నా, నీకు మంచి ఫీచర్స్ లేకున్నా, పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ. అంతరంగిక సౌందర్యం ఇతరులను ఆకర్షించేస్తుంది. ద ఇన్నర్ బ్యూటీ అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ గాడ్ ఇన్ యువర్ లైఫ్ అట్రాక్ట్స్ పీపుల్. మనకు అంత శక్తి ఉందన్నమాట. కోట ముక్కు ఉంటేనే, విశాల నేత్రాలు ఉంటేనే, చెంపలు ఇలా చక్కగా మరి గులాబీ రంగులో ఉంటేనే అందమని కాదు. అందం అనేది నీ ఆత్మీయ సౌందర్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద స్పిరిచువల్ బ్యూటీ ఫ్రమ్ విదిన్ స్ప్రింగ్స్ అప్ ఆన్ యువర్ ఫేస్. అందుకే ఏమంటుంది, నా ప్రియుడు ఎంత అందగాడు, అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. చెక్కిళ్ళు అంటే చెంపలు, ముఖము చాలా అందంగా ఉంది. అట్రాక్టివ్నెస్ ఆఫ్ హిస్ బ్యూటీ, ఆఫ్ హిస్ ఫేస్. అవును, నువ్వు దేవుని ప్రేమిస్తే చాలు, నువ్వు అందంగా తయారైపోతావు. సీక్రెట్ ఆఫ్ బ్యూటీ నేను చెప్తున్నాను. జస్ట్ లవ్ గాడ్. దెబోరా న్యాయాధిపతులు 5:30 అంటుంది, అతని ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె కనబడతారని. బలముతో సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటాడు? అంత కాంతివంతంగా కనబడు. ఇఫ్ యు రియలీ లవ్ గాడ్, మనమందరం అంత ఖచ్చితంగా ప్రభువును ప్రేమించాలి. అంత ఖచ్చితంగా ప్రేమ లేకుంటేనే ఎప్పుడు విచారము, భయము, డిప్రెషను, కృంగుదల, నిరాశ, నిస్పృహ, ఏదో భీతి, ఆందోళన, బీపీ, ఇవన్నీ ఎందుకు వస్తుందంటే యు ఆర్ నాట్ లవింగ్ గాడ్ పర్ఫెక్ట్లీ. డూ యూ అగ్రీ విత్ మీ? అవును, మనం సరిగ్గా ప్రేమించడం లేదు. సరిగ్గా ప్రేమిస్తే ఏ భయం లేదు. అందుకే ప్రేమలో ఏ భయమో లేదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. కానీ ఈ మట్టి దేహంలో ఉండి ప్రతిదానికి బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతాం. అన్నీ వింటాం, ఒక్కటి పాటించాం. గొప్ప దేవుడు అంటాం, చిన్న వాటికి కూడా వణికిపోతాం. ఇట్లా వణికిపోతాం. గొప్ప దేవుడు అంటాం, గొప్ప దేవుడవని, శక్తిమంతుడవని. అంటే పాడడం కాదు, ప్రవర్తనలో ఉండాలి. ద వే యూ బిలీవ్ జీసస్, ద వే యూ ఫాలో జీసస్, ద వే యూ ఎండ్యూర్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్, దట్ షుడ్ ప్రొజెక్ట్ యువర్ స్ట్రెంగ్త్ ఆన్ అదర్స్. అంటే ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. అది ఆయన అందము, సౌందర్యము, ముఖవర్చస్సు, చెక్కిళ్ళు. ఆయన పెదవులంట పద్మముల వంటి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించం. దేవుని పెదవులంటే ఏంటి? మాట ముచ్చట. అతని నోరు, కింది వచ్చిన 16లో, అతని నోరు అతి మధురం. అబద్ధాలు ఆడేవారు నోరు గబ్బు అన్నమాట. ఊరంతా గబ్బు, ఇంటికి గబ్బు. ఆ నోరు తెరిస్తే దుర్వాసన అని అర్థం. దగ్గర ఉంటామా మనం? చిచి, ఎంత అందగాడైతే ఏముంది, నోరంతా వాసన. మన ప్రియుడు, మన ప్రభువు, మన సౌందర్యవంతుడు. పరిశుద్ధమైన నోరు. పరిశుద్ధమైన నోరు దేనికి సూచన? అతడు సత్యమే పలుకుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతని మాటలన్నీ కూడా సత్యమై ఉన్నవి. ఒక్క అబద్ధం లేదండి పరిశుద్ధ గ్రంథంలో. అదే నన్ను ఆకర్షించింది. వాట్ అట్రాక్టెడ్ మీ టు ది స్క్రిప్చర్స్ ఇస్ ద ట్రూత్ ఇన్ ద స్క్రిప్చర్. ఈ థియాలజీ, ఇవి అవి డిగ్రీలు, వాటిలో కాదు దేవుడు ఆనందించేది. నథింగ్ లైక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి మించిన ఏ డిగ్రీ లేదు, ఏ థియాలజీ లేదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ స్టాండ్స్ ఫర్ ఎవర్ ఇన్ ద హెవెన్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆకాశం నందు నిలకడగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను దీవిస్తానని నాతో చెప్పినాడు. 25 సంవత్సరాల నుండి చూస్తున్నాను ఆయన ఆశీర్వాదం నా జీవితంలో. సత్యం పలుకుమన్నాడు, నేను అదే సత్యమే పలుకుతాను. నీ జీవితం మారిపోతుంది నువ్వు సత్యం పలుకుతే. నీ రొమ్ములో
కపటం ఉంటే నువ్వు ఎప్పుడు పైకి రావు. యూ విల్ నాట్ ఎంజాయ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. నీకు సంతానం కలగదు. సత్యం లేకుంటే సంతానం ఇవ్వండి. నీ గర్భం మూసేస్తాడు, జాగ్రత్త. అంటే ఆయన సత్యవంతుడు, ఆయనలో అంత పరిపూర్ణత ఉంది. సచ్ ఏ బ్యూటిఫుల్ గాడ్. అంత అందమైన వాడు, అంత పరిపూర్ణుడు, సౌందర్యవంతుడు. కాబట్టి ఏదైనా లోపతాపాలు ఉంటే ఈ అందగాని దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేసి ఒప్పుకొని వదిలిపెట్టి ఆయన స్వభావాన్ని నువ్వేం చేయాలి? వరించాలి. ఆయన నోటి నుండి వచ్చే మాటలు నీవు గైకొనాలి. పైన పూత కాదు భక్తి. భక్తి అంటే ఒకసారి వివరించినాను. కొంగ భక్తి, కోడి భక్తి, ఉడతా భక్తి. ఉడతా భక్తి ఎట్లా అంటుంది, అది ఏం లేదు. కోడైతే ఓ మీద చూసి నువ్వు నీళ్ళు గొంతులు గో అంటుంది, పుట్టిదే అది. కొంగ భక్తి ఏమో ఒక్క కాలు మీద నిలబడుతుంది, తెల్లగా. చాప వచ్చిందంటే గుట్టుకుని మింగేస్తుంది. అటువంటి భక్తి కాదు, పరిపూర్ణమైన భక్తి. ఆయన స్వభావము నీలోకి రావడమే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఎగరడం కాదని ఎప్పుడో చెప్పాను. పరిశుద్ధాత్మ అంటే ఈ దేవుని స్వభావాన్ని, ఆయన అందాన్ని, ఆయన సౌందర్యాన్ని నీ అణువున నీ యొక్క హృదయంలో నింపుకోవడమే పరిశుద్ధాత్మ బలం. హల్లెలూయా. అప్పుడు నీవు ఎవరు చేయలేని కార్యాలు చేసేస్తావు. ఎవరికి లేని ధైర్యం నీకుంటుంది, ఎవరికి లేని స్వచ్ఛత నీ క్రియల్లో, కార్యాల్లో ఉంటుంది. అపురూపమైన ఆ ఆత్మీయ సౌందర్యాన్ని నీవు ధరిస్తావు. ఏం లాభం? దేవుని నామము ఎంత దూషింపబడుతుందండి. పరిశుద్ధాత్మ శక్తి అంటారు, గంతులేస్తుంటారు, అన్య భాషలు మాట్లాడతారు. ఇసుమంత ప్రేమ వారి హృదయంలో ఉండదు, కనికరం ఉండదు, జాలి ఉండదు. పేదలు చూస్తే వారికి దయ లేదు, విధవరాలను చూస్తే దయ లేదు, తండ్రి లేని వారిని చూస్తే దయ లేదు. కనికరం లేని పరిశుద్ధాత్మ శక్తి ఎందుకండి? వై డూ నీడ్ సచ్ పవర్? రెండే ఆత్మలు ఉంటుందండి, ఒకటి ఆత్మ పరిశుద్ధాత్మ, మరొకటి దురాత్మ. పరిశుద్ధాత్మ అంటే తప్పకుండా దాని గుర్తు ఏంటంటే దట్ పర్సన్ విల్ బి ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అట్టి ప్రేమ లేని పరిచర్యను నమ్మకూడదు మీరు. ప్రతి పరిచర్యలో ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే దేవుని పేరు, అది. దేవునికి మరో పేరేంటి? ప్రేమాస్వరూపి. మన ప్రియునికి మరో పేరేంటి? ప్రేమాస్వరూపి. ఈజ్ నథింగ్ బట్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. ఆ ప్రేమ లేని సేవకుని నమ్మకండి, ప్రేమ లేని పరిచర్యలు నమ్మకండి, ప్రేమ లేని సంఘాలకు వెళ్ళకండి. మీకేమీ ఒరగదు. ఎందుకంటే ప్రభువులో అంత ప్రేమ ఉంది. నేను ప్రభువును సేవిస్తున్నానని చెప్పి నీవు ఇతరులను ప్రేమించుకుంటే నీ వలన ఏమి ప్రయోజనం? యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు యోహాను రాసిన పత్రికలో ఈ మాట ఉంది, మీరు చూడండి. 1 John 4 19 to 21. ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనం ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని సేవిస్తున్నాను అని చెప్పి తోటి సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే, చూచే సహోదరునే ప్రేమించలేకపోతే చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు? ఎలా నమ్మాలి అలాంటి వారిని? కాబట్టి భక్తి అనేది దానికి మరొక నిర్వచనం ప్రేమ. అనదర్ డెఫినేషన్ ఫర్ గాడ్లీనెస్ ఇస్ నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెలింగ్ ఇన్ యూ. నీ హృదయంలో ఉన్న ప్రభు ప్రేమనే అది సూచిస్తుంది. ప్రేమించాడు, మన ప్రాణప్రియుడు మన కొరకు తన విలువైన ప్రాణము పెట్టినాడు. అతని పెదవులు పద్మముల వంటివి, సున్నితమైన పెదవులు, మాటలు మృదువైనవి, సత్యమైన మాటలు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ లక్షల ఖర్చుతో ఉంటుందండి మినిస్ట్రీ అంటే. పెరిగి పెరిగి పెద్దగా అవుతుంటే ఖర్చులు కూడా మరి వృద్ధి పొందుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు నాకు ఒక శబ్దం వినబడుతుంది, ఇది నీ పని కాదు, ఇది నా పని, ఇది నేను చూసుకుంటాను. ఎంత బాగుంది మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, నా ఇంట్లో పెద్ద కొడుకు పెళ్ళా, ఈ దేవుని రాజ్యం కడుతున్నాను నేను, ఈ ఖర్చులన్నీ ఆయనే భరిస్తాడనే విశ్వాసం. దేవుని స్తోత్రం. అడిగి 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 తర్వాత పేద ప్రజలను విసికించి బాధించి గొప్పవారి ఇళ్ళు దర్శించి
తెండి తెండి ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఎక్కడ రాసిందండి అట్లా? డోంట్ బిలీవ్ సచ్ పీపుల్. నీకు దేవుడు దర్శనమిస్తే ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి కావాల్సిన వనరులు కూడా సిద్ధపరిచే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు పని ఇస్తే పనిముట్లు ఇస్తాడు. నీకొక గొప్ప కార్యము అప్పగిస్తే దానికి కావాల్సిన ధనము నీ దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. నువ్వెవరి సంఘాలకు వెళ్ళి ఆ గొర్రెలు ఒలుచుకునే పని లేదు. యు నీడ్ నాట్ ప్లీజ్ ద షీప్ ఆఫ్ అదర్ ఫ్లాక్. టీవీలో డబ్బులు అడుగుతున్నావంటే ఎవరో కష్టపడి కాపరి తన మందను మేపుతూ కష్టపడి ఉన్న మందను నువ్వు డైవర్ట్ చేస్తున్నావు అన్నమాట. నీకెందుకు ఇవ్వాలి మరి డబ్బులు? ఆ మంద కాపరి ఆ గొర్రెల డబ్బుతోటి తన సేవను వృద్ధిపరుస్తూ అనేక ఆత్మలను సంపాదిస్తూ దేవుని రాజ్యాన్ని ఏం చేయాలి? చక్కగా కట్టాలి. ఆయన దర్శనం నెరవేరాలి. నువ్వు మధ్యలో వెళ్ళి వాళ్ళ డబ్బులు లాక్కొని నీవు గొప్పవాడిగా అయిపోతుంటే దాంట్లో న్యాయం ఉందా? న్యాయం లేనే లేదు. కాబట్టి ఆయన పవిత్రుడు. మీరు సరిగ్గా రండి, ఈ 10 ప్రసంగాలు వినండి, మీ జీవితాలు మారిపోతాయి. దేవుని స్తోత్రం. మీ తలరాతలు మారిపోతాయి. దేవుని మాట ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ నేచర్ వెన్ యూ మెడిటేట్ దీస్ 10 messages on his nature, on his homeliness, on his beauty, on his character. కనుక ప్రభువును తెలుసుకోవాలి. అన్యాయం చూసినప్పుడు ఎదుర్కోవాలి. దేవుడు ఎప్పుడు మనల్ని పిరికివారిగా చేయలేదు. పరిపూర్ణమైన ప్రభు మార్గంలోనే మనం నడవాలి. ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. జాన్ 14:23, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని కార్యాలు చేస్తున్నావు అని కాదు. దేవుని ప్రేమించడం అంటే దేవుని మాట తూచా తప్పకుండా గైకొనడమే దేవుని ప్రేమించడం. మీరు అంగీకరిస్తే చప్పట్లు గట్టి కొట్టండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుని ప్రేమిస్తున్నానంటే కాదు, దేవుని ప్రేమిస్తే ఒబే గాడ్. నీకు ఇన్ని డిగ్రీలు ఉన్నది థియాలజీలు అంటే కాదు. ద మోర్ యు నో ద ట్రూత్, ద మోర్ ఇంటెగ్రిటీ షుడ్ బీ ఇన్ యువర్ హార్ట్. నువ్వెంత లోతుగా దేవుని వాక్యానికి వెళ్తున్నావో, నువ్వెంత దేవుని వాక్యాన్ని హత్తుకుంటున్నావో, ఎంత ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తున్నావో అంత పరిశుద్ధంగా మారిపోతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేకుంటే ఈ పేరెందుకండి? లోకంలో ఏ పుస్తకానికైనా పరిశుద్ధ గ్రంథం అనే పేరుందా? ఐ హ్యావ్ నెవర్ కమ్ అక్రాస్. ఐ హ్యావ్ రెడ్ మల్టిట్యూడ్ ఆఫ్ బుక్స్. ఎన్నెన్నో పుస్తకాలు చదివింది దాన్ని చిన్ననాటి నుండి. పిచ్చి పిచ్చి పుస్తకాలు చదివాను. ఆ పిచ్చి పిచ్చి పోయి ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం చదివి మారిపోయినా. నా ప్రియుడు నన్ను మార్చేసినాడు, నన్ను మారుస్తూనే ఉన్నాడు. నా ఊపిరినంత వరకు మార్పు, మంచి మార్పు కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ దిస్ బుక్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. అందుకే ఒకడు నన్ను ప్రేమిస్తే తప్పకుండా నా మాట గైకుంటాడు. ఇది దేవుని మాటల మూట. పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటి? ఆయన నోటి నుండి వచ్చే పరిశుద్ధమైన మాటల మూట. దీన్ని పట్టుకోవడానికి కూడా హుందాతనం ఉండాలి. నన్నైతే ఎవరన్నా ఫోటో దిగమంటే నేను మొదట నా బైబిల్ ఎక్కడ ఉందని వెతుకుతాను. ఎందుకంటే ఇది లేకుంటే నాకు గొప్పతనమే లేదు కదా. నాకు వచ్చిన గొప్పతనం అంతా దేని ద్వారా వచ్చిందండి? దేని ద్వారా వచ్చింది? హల్లెలూయా చెప్తారా? ఇది నిన్ను గొప్ప చేస్తుంది, ఇది నిన్ను శుద్ధిపరుస్తుంది, ఇది నీకు మార్గం చూపుతుంది, ఇది నీకు అభయం ఇస్తుంది, ఇది నీకు వాగ్దానాలు ఇస్తుంది, ఇది నిన్ను కాపాడుతుంది, ఇది నిన్ను సంరక్షిస్తుంది, ఇది నిన్ను పోషిస్తుంది, నడిపిస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు దేవుని మాట గైకొనాలి. ఆయన పెదవులు ఎంత సున్నితమైందో ప్రియురాలు వివరిస్తుంది. 45వ కీర్తన 2వ వచనంలో ఉంది, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. హల్లెలూయా. పరమగీతాలు 5వ అధ్యాయానికి రండి. ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించు, ఫుల్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్. ఒక్కొక్క మాట, పుట్టము వేయబడిన అతని ప్రశస్తమైన మాటలు ఎంత ఇంపైన మాటలు, తేనె పట్టు వంటిది. అందుకంటే రా నా ఉద్యానవనంలోకి రా, నువ్వు లేవు,
లేచి రా, ఓ సుందరి రా, నాతో కలిసి నువ్వు ఆనందించు. నా దగ్గర తేనె ఉంది, నా దగ్గర తేనె పట్టు ఉంది, నా దగ్గర క్షీరం ఉంది, నా దగ్గర ద్రాక్షారసం ఉంది. ఆయన దగ్గర లేనిదేముంది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటలు ఎంత ప్రశస్తమైంది. పౌలు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు కదా 2 కొరింథీ 12వ అధ్యాయంలో, నా ముళ్ళు తీసేయి, నా ముళ్ళు తీసేయి, నా ముళ్ళు తీసేయి. నా ముళ్ళు లేకుంటే నేను ఇంకా ప్రాణం చేస్తాను, ఇంకా గొప్ప కార్యాలు చేస్తాను. ముళ్ళు లేకుంటే నా జీవితం ఎంత బాగుంటుంది. అది ఆయన తెలివి. దేవుని ప్రణాళిక వేరు, నీ తెలివి వేరు, దేవుని ప్రణాళిక వేరు. ఇంత ప్రార్థన చేస్తే, ముమ్మారు ప్రార్థన చేస్తే జవాబేమొచ్చింది? 2 కొరింథీ 12:9, నా కృప నీకు చాలు. గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆ పెదవుల నుండి వచ్చిన అద్భుతమైన మాట, జవాబు, ప్రార్థనకు జవాబు. ఈరోజు నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావు. ఎందుకు అలా జరిగింది? నేను అనుకున్నవన్నీ ఏమి జరగలేదు. నేను ఏం చేశానని ఈ పరిస్థితి నేను అనుభవిస్తున్నాను. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకోనండి. హల్లెలూయా. చిన్న మెదడుతో ఏవో ఆలోచించి ఆందోళన చెంది గుండె కొట్టుకుంటావు, తల బాదుకుంటావు, పల్టీలు కొడుతుంటావు. ఆందోళన ఎందుకు? మీ హృదయములు కలవరపడనీయకండి. ఆయన పెదవుల నుండి వచ్చే మాట ఎంత అద్భుతంగా, ఫుల్ ఆఫ్ లవ్ అండ్ ఫుల్ ఆఫ్ గ్రేస్, కృపా సత్య సంపూర్ణుడు కదా. ఆయన నోటి నుండి ఒక్క మాట వస్తుంది, నీ పరిస్థితులన్నీ చక్కబెట్టేస్తుంది. హల్లెలూయా. అందుకే ఆయన సన్నిధికి రావాలి. లైవ్లో మీకు ఈ ప్రసంగాలు మీరు విన్నా, ఆయన సన్నిధి అక్కడ ఉండదు కదా, సన్నిధికి రావాలి, పరిశుద్ధాలయంకి రావాలి, భక్తులను చూడాలి. భక్తుల దర్శనం కోటి ఫలం. దేవుడు వారితో మాట్లాడి ఆ మాటలు మీ హృదయంలోకి అందుకోవాలి. ప్రతి మాట మరి నీలో ఉన్న ప్రతి ఆందోళన ఏం చేస్తుంది? ఛేదించేస్తుంది. పర్వతములు కూడా ఆయన సన్నిధిలో ఏమవుతుందట? మైనం వలె కరిగిపోతాయి. ఆయన నోటి మాట, ఆయన ఊపిరి వడిగా మరి విడుస్తే సముద్రం యొక్క అంతర్భాగాలు కూడా బయలు వెళుతుందని. కీర్తనలు 18:15 వచనం, Psalms 18:15, యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడును, భూమి పునాదులు బయలుపడును. హల్లెలూయా. అంటే సచ్ ఎ పవర్ఫుల్ గాడ్, యూ షుడ్ ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్. అందుకే దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. దేవుని మందిరంలో ఒక్క దినం నేను గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆయన ఆవరణలో నేను తొక్కాలి, నేను రావాలి. I should enjoy his presence. I should enjoy his words. His words strengthen me. It comforts me. I need the word of God. కనుక దేవుని మాటలు వినుటకు నువ్వు పరిగెత్తి రావాలి. ఆయనతో సహవాసము, ద ఇంటిమసీ విత్ హిమ్, ద ఫెలోషిప్ విత్ హిమ్, ద ఫెలోషిప్ విత్ గాడ్స్ సర్వెంట్స్, ఫెలో బిలీవర్స్. హిస్ ప్రెజెన్స్ ఈజ్ బియాండ్ వాల్యూ. దేవుని స్తోత్రం. ఈ మాటతో నేను ముగిస్తున్నాను. చేతులది గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, గొప్ప దేవుడు నాయన, మా పట్ల నీ తలంపులు ఎంత ఉన్నతంగా ఉంది, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాంటి సౌందర్యవంతుడు ఎక్కడున్నాడు? పరమ సుందరుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు. 10,000లో అతన్ని నేను గుర్తింపదు. ప్రియురాలు శూలమతి తన ప్రియుడైన కాపరి ఎంత అందగాడో వివరిస్తుంది. అది మా ప్రియుడో, మా వరుడో, నిన్ను గూర్చి మేము ఈ వచనాల నుండి ధ్యానించాలి. 10 రోజులు 10 వివిధ విశిష్టమైన కార్యాలు మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. నీవు జ్ఞానం ఇచ్చే దేవుడు. నీ వాక్యంలోని అతి శ్రేష్టమైన మర్మములను, రహస్యములను నీ దాసురాలికి బయలుపరచండి. సంఘము నా కొరకు ప్రార్థన చేస్తుండగా నాయనా, నీ గొప్ప వివేకము, జ్ఞానము, వీటిని ప్రజలకు అర్థం చేయడానికి నాకు సహాయము, పరిశుద్ధాత్మ నింపుదల, అభిషేకము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వచనాలు ధ్యానించేలోగా మాకు నీకు మధ్యలో ఉన్న బంధము పటిష్ఠితం అయిపోతుందని నీవు నాతో మాట్లాడినావు నాయన. నీకు స్తోత్రం.
నా సౌందర్యాన్ని సంఘానికి వివరించమన్నావు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమే. అవును, నేను విశిష్టతలు గలవాణ్ణి. సంఘాన్ని బోధించు, నా బిడ్డలు తెలుసుకోవాలి, నా గుణగణాలు బోధించు, నేను ఎట్టి సౌందర్యం గలవాడినో బోధించు. వారు ఎందుకు ఇలాగూ బాధపడుతున్నారు, భయపడుతున్నారు, భీతితో ఉన్నారు, కలవరపడుతున్నారు, కృంగిపోతున్నారు, బలహీనంగా ఎందుకున్నారు? వారిని బలపరచమన్నావు నీ దాసురాలతో. నేనైతే నీకు విధేయత చూపినాను. నన్ను మరుగు చేసుకొని నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. పరమగీతాల్లో ఉన్న పరమ జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీకు స్తోత్రం. నిన్ను హత్తుకోవడానికి, నీతో నడవడానికి, నీ మాటలు వినడానికి, నీ సన్నిధి, నీ సహవాసాన్ని మిక్కటంగా ప్రేమించడానికి, అన్నీ గతించిపోయే వాటి మీద మా ధ్యాస పెట్టకుండా గతింపని నీ మాటల వైపునైనా, గతింపని నీ సన్నిధి, గతింపని నీ మహిమ, గతింపని నీ నిత్య స్వాస్థ్యం కొరకున్న మా పరుగులాట, వీటిని మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. లోకము దాని ఆశలు గతించిపోతుందన్నా. నేత్రాశ, జీవపు డంబము, శరీర ఇచ్ఛలు ఇవన్నీ గతించిపోతుందన్నా. నా చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడన్నా. మరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి టీవీ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా నీ అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరిగించమని, నీ మాటలు ఎన్నడూ నిష్ఫలం కాదని ప్రభువా విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక, ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీ
క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ